కొంతమందికి అదృష్టం ఎలా వస్తుందంటే, వాళ్ళకు ఆడపిల్లలు పుట్టారనుకోండి. ఆడపిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మెచ్యూర్ అయిన డేట్ ఉంటుంది. అది ఏక సంఖ్యల్లో గనక వాళ్ళు మెచ్యూర్ అయినట్టయితే, తల్లిదండ్రులు విపరీతమైనటువంటి ఆర్థికంగా నిలదొక్కుకొని కోట్లకు పడగెత్తే అవకాశం ఉంటదండి. ఇది ఒక నగ్న సత్యం ఇది. తల్లిదండ్రులకు ఆడపిల్ల పుట్టిన తర్వాత పిల్లలు మెచ్యూర్ అంటే పెద్ద మనుషులయిన తర్వాత 1 తారీఖు నుండి 9 తారీఖు వరకు ముఖ్యంగా ఈ తేదీలలో గనుక మెచ్యూర్ అవుతే వాళ్ళు ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారండి. అదేవిధంగా ద్విసంఖ్యలలో కూడా మెచ్యూర్ అయినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క జాతక స్థితిగతులను చూడాలి మనం. ఆ జాతక స్థితిగతులు అంటే వాళ్ళు ఏ తిథి రోజు మెచ్యూర్ అయ్యారు, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ మెచ్యూర్ అయినటువంటి డేట్ కరెక్టా కాదా? ఎందుకంటే వివాహ జీవితాన్ని కూడా తేల్చి చెప్పేది కూడా వాళ్ళు మెచ్యూర్ అయిన డేట్‌ను బట్టే వాళ్ళ వివాహ జీవితం అనేది కూడా ఏ విధంగా ఉంటుంది. వాళ్ళు ఫ్యూచర్‌లో వాళ్ళకి సంతానం కలుగుతుందా? వాళ్ళు హ్యాపీగా జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కలిసి మంచి ఉన్నతంగా జీవిస్తారా? ఏమైనా గొడవలు పడతారా? డైవోర్స్ తీసుకుంటారా? వాళ్ళకి సంతాన భాగ్యం ఉందా? వాళ్ళు దీర్ఘ సుమంగళిగా ఉంటారా? అనేది తేల్చి చెప్పేది వాళ్ళు మెచ్యూర్ అయినటువంటి తేదీ అండి. ఆ తేదీ గనక నాకు పంపించినట్టయితే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందని కూడా నేను మీకు తేల్చి చెప్తానండి. కాబట్టి మీ పిల్లలే మీకొక అదృష్టాన్ని ఇచ్చేటువంటి గొప్ప వరమండి. ఆ పిల్లలకి చక్కటి సంఖ్యాబలం ఉన్నటువంటి పేర్లను మనం డిజైన్ చేసినట్టయితే 270 డిగ్రీల పైన వాళ్ళ పేరును ప్రోగ్రామ్ చేసినట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయి.